లండన్ వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ కి సీబీఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేకి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. లండన్ వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. కూతురు గ్రాడ్యుయేషన్ డేకి వెళ్లేందుకు జగన్ అనుమతి కోరగా సీబీఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై కూడా ఇప్పటికే పలు కేసులు కూడా ఆయన ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఆయన విదేశ పర్యటనకు విదేశాలకు వెళ్లాలన్నా కూడా ఖచ్చితంగా ఈ ఈడీ అంటే సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన లండన్ లో జగన్మోహన్ రెడ్డి కూతుర్లు కూడా అక్కడ చదువుకుంటున్న వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వాళ్ళ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో తనకు లండన్ కు వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన సిబిఐ కోర్టుని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కూడా సిబిఐ కోర్టు కూడా విచారణ చేపట్టి అతనికి అనుకూలంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కూడా ఆదేశాలు జారీ చేసింది. లండన్ కు వెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆదేశాలు అనుమతి ఇస్తూ కూడా ఈడీ ఏదైతే పిటిషన్ దాఖలు చేసిందో దానిపైన కూడా సిబిఐ కోర్టు వెళ్లేందుకు కూడా లండన్ కు వెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చి కూడా సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే అతనికి విదేశాలకు వెళ్లేందుకు కూడా అటు సుప్రీంకోర్టులో కూడా అతనికి అనుమతులు లభించడంతో ఈడీ ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా దీనికి అనుకూలంగా కూడా లండన్ వెళ్లేందుకు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుమతి ఇచ్చింది. ఆయన త్వరలో కూడా ఆయన మరో కొన్ని రోజుల పాటు అక్కడ లండన్ కు టూర్కి వెళ్లి దాదాపు అక్కడ నెల రోజుల పాటు కూడా అక్కడ లండన్ టూర్ కు వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా వైసీపీ అధినేత నాయకులు చెప్తున్నారు. మొత్తం చూసుకున్న మటుకు అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.